అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీ నాన్నకి పని పట్టలేదంటే పెళ్లి సంబంధాలు చూడడానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్నకి కనిపించాలి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఏంటి రంగయ్య? అంతా పైవాడి మాయ. అంటే ఇప్పుడు తాళి కట్టండి. ఇలాంటి రోజు వస్తుందని ముందుగానే అరేంజ్ చేసుకుని వచ్చాను నేను. నేను మా అమ్మను ఒప్పించి నీ ముఖం చూస్తా, వెళ్ళిపో. అప్పుడు చూడవా ఏంటి అమ్మ ఒప్పుకోపోతే? రంగయ్య అమ్మ దగ్గరికి వెళ్దాం పదా. అమ్మా ఏంటమ్మా పిలిచావు? గోపి, ఈ వయసులో ఒంటరిగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఏంటి రంగయ్య, జాగ్రత్తగా చూసుకోవట్లేదా మీరు? హైదరాబాద్ లో మంచి అమ్మాయిని చూసాను, పెళ్లి చేసుకుంటా, పిలిపించినా? గోపి, నువ్వు చూసుకోవడం ఏమిట్రా? నేను ఆల్రెడీ మా అన్నయ్యకి మాట ఇచ్చాను. ఏమని? అమ్మా కర్పూరం మీ బావమ్మ. బావా ఏంటి రంగయ్య ఇది? గోపి, నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే ఏంటి ఆ బొద్దింకల ముందు తాగి ఈ తల్లి ఇక్కడే చచ్చిపోతాడు. వద్దు వద్దు, తాళి కడతా. నేను ఆఫీస్ లో పని చూసుకోవాలి, మీరు బయలుదేరండి. బావా రావా? రంగయ్య ఆఫీస్ కు కొత్తగా పిఎన్ అరేంజ్ చేసావు కదా, రమ్మని చెప్పు. ఆఫీస్ పద్ధతులన్నీ రాసావా? దిస్ ఇస్ మన న్యూయార్క్ లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ ఇది మన మలేషియాలో ఉన్న ప్రాజెక్ట్. రాజబాబు మీరు తప్పుగా చూస్తున్నారు నన్ను. నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, ఆ పద్ధతులు చూపించు. దానికి కారణం నేను కాదు, ప్రకృతి. లోపలేసి ఉండదు అంతే, వికృతి అవుతుంది. దుర్మార్గుడా, నాకేదో డౌట్. మా నాన్నగారికి నేను మచ్చతాను, నీ చచ్చిపోతాడు. పవిత్ర ఏం కావాలి నీకు? నాకు భార్య స్థానం కావాలి. అమ్మా ఉరిమిన 2 ఉరుములకి భారిస్తాను. రంగయ్య ఏంటి రంగయ్య ఇది? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. నాకు పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళి. రాజబాబు నేను ఎదురు రమ్మంటావా? ఒకసారి వచ్చినందుకే తిరిగి శాట్ అయింది. రంగయ్య బాబు నాకు తలనొప్పి ఉంది, బయటికి వెళ్ళి. మీకోసం ములక్కాయ కూర చేశానండి. ఏమండి మీకోసం గుత్తంకాయ కూర ఉండేనండి. ఏమండి మీకోసం ముద్దపప్పు ఉన్నానండి. ఏవే ఆయన నా వంట తింటాడు. కాదు నా వంట తింటాడు. హలో, మీ ఇద్దరు వంట కాదు, నా వంట తింటాడు. ఏవే ఆయన నా మొగుడే. ఆయనకి ములక్కాయ కూర అంటే ఇష్టం, నేను వండాను, నా వంట ఆయన తింటాడు. నా మొగుడే. ఆయన నా మొగుడు. నన్ను ప్రేమించాడు నా మొగుడు. రంగయ్య ఏంటి బాబు? నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. బాబు సాక్షాత్ వద్దు, ఆ సాక్షాత్తు ఆ దేవుడే నన్ను సంక్రాంతి. ఇక్కడ కూడా బాబోయ్. హలో బగడా, ఏంటి అంత కంగారు పడుతున్నావు? నేను ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? క్యాన్సర్ 2 రోజుల్లో చచ్చిపోతాను. క్యాన్సర్ లేకపోయినా 1 రోజులో చచ్చిపెట్టున్నావుగా. ఎందుకు అయినా చచ్చిపోవడానికి 2 రోజులు చచ్చిపోతావుగా. సుమంగలిగా పోవాలి నాన్న అన్నాను, క్యాన్సర్ వచ్చింది. బతికి లాభం ఏంటి? 2 రోజులు ఉండేందుకు లాభమా? అందుకే ముందుగా పోతున్నాను. ఏం చేద్దాం రంగయ్య? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. నా తప్పే లేదు, ఎలాగ చచ్చిపోతున్నాను కాబట్టి నీకు లైఫ్ ఇస్తున్నా. అమ్మాయి గారు, ఏయ్ మీకు క్యాన్సర్ లేదు అమ్మాయి గారు. భాస్కర్కి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చావడానికి వెళ్తున్నాను. దేనికి? దానికి వచ్చాను, దానికి ఇక రావడం లేదు. పెళ్ళి అయిపోయింది కదా, ఇక సంసారం చేసుకోవాల్సిందే. ఎందుకు చేసుకోవాలి సంసారం? ఒరే బొగడా ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, రిపోర్టులు తారుమారైపోయి. లైసెన్స్ బిల్ వచ్చేసింది కదా, ఇంటికి రా, పట్టుపాను పేసి మల్లె పువ్వులు జల్లుతాను. వచ్చేసాయి, వెళ్ళు. ఆల్రెడీ మూతి మీద ఎవడో గుద్దాడు, నేను గుద్దానంటే కింద పెద్ద కూడా పోద్ది. రండి. మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అసలు మీకేమవుతాడు? నేను 2 రోజుల్లో చనిపోతానంటే నాకు బతుకునిచ్చాడు. నా దగ్గర రాకపోతే ఎక్కడికి వస్తాడు? ఆయన మీ ఇద్దరికి మొగుడైతే ఆయన నాకు మొగుడు. ఆ ఉరుములు హలో, సాక్షిగా మేమిద్దరం కలిసాం. మా అత్తయ్య చనిపోతే బావని చేసుకోమని చెప్పింది. బావ నా చేతిలో పెట్టింది. మీ అందరికన్నా ముందు నన్ను ప్రేమించాడు, నా మెళ్ళ తాళి కట్టాడు. నేను మీకు మొగుళ్ళనే, మీరే నాకు మొగుళ్ళ తయారయ్యారు. రంగయ్య ఆదివారం, సోమవారం, మంగళవారం మీతో 4 రోజులు నాతోనా? 4 రోజులు మీకు ఇచ్చాను కాబట్టి 3 రోజులు రెస్ట్ తీసుకుంటా. కథ సుఖాంతం, హ్యాపీగా కాపురం చేసుకుందాం. నేను నీ రాదని. రాధవా గేదవా కరెక్ట్ గా చెప్పు.
చిన్నప్పుడు బొమ్మల పిల్లాడలో నన్ను పెళ్లి చేసుకున్నావు. నువ్వు కట్టిన తల గోపిది. గోపి నువ్వు నాకే కావాలి గోపి. ఉరుములు వెరుపులు నాకెవరు వద్దు. ఒక పని చేద్దాం. నువ్వు హైదరాబాద్ లో, కరీంనగర్, వరంగల్, బోడుప్పల్ 5 ఊర్లో ఉండండి. రంగయ్య వీళ్ళు 5 ఒకే ఇంట్లో ఉంటే కొట్టుకు సస్తారు. ఏమంటావు? అలా ఏమీ ఉండదు బాబు. ఏ అందరూ కలిసే ఉండదు. ఎందుకు? ఏముంది బాబు, అందరూ ప్రవహించేది ఒకే రక్తంగా బాబు. అదెలా? అదెలా? వీళ్ళందరూ అక్క చెల్లెలని నీకెలా తెలుసు? ఆ రక్తమే ఈ రక్తం కదా బాబు. అంటే వాళ్ళందరూ నా బిడ్డలే బాబు. మాయా మాయా అంటూ నాకు మామయ్య అవడానికి చేసావా ఈ ప్లాన్ అంతా? బావా ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా. ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది. బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి ఇది కావాలా? ఏంటది ఇది? ఇది పట్టుకుంటే 3,000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అని లేస్తాడు. వేణి రెడీ చేసి స్నానానికి. అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేసా. ఈరోజు అన్నకి స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్యకి బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మనటి వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈరోజు శేఖర్ మాస్టర్ ఆడారు ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా ఏంటి? అన్ని హేటర్ రాలేదు. నానా చిన్నరాజా, హ్యాపీ బర్త్డే అని. నానా చిన్నరాజా, అన్నయ్య ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. నాకు ముచ్చటేస్తుందిరా. నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడ ఉంది చెట్లు నాటడానికి? అడిగి అందుకనేరా విత్తనాలు తెచ్చాను, వేసుకోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. చలితా ఉన్నాడు విత్తనాలు. నానా పొలాల్లో ఎందుకని అరుస్తావు? స్కిట్ అవుతుంది అక్కడ, మధ్యలో మారుతావు, స్కిట్ అవుతుంది కదా అక్కడ. అయిపోయింది స్కిట్, అయిపోయింది. అమ్మయ్య అమ్మయ్య. వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం? అన్ని అయిపోయినాయి. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో జీవితం తెలుసా నీకు? హ్యాపీగా మీరు ఇద్దరు చెప్పారు కదా, చెప్పి నేను పెళ్లి చేసుకుంటారా? నాతో పాటు నడవండి, చెప్తా. చాలా ప్రయాణం ఉంది. ఎదురో ప్లాట్ఫామ్ ఏంటి, ఇక్కడికి వస్తారేమో. చెప్పురా, నువ్వురా చాలా దూరం ఉందన్నావుగా. మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వనికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే, నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో. అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దరిద్రం అడుకోవాలి మరి. అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు, నేను స్కూల్ డేస్ లో లవ్ ఉంది నాకు. ఆ అమ్మాయి వచ్చి ఏమండి నేను ప్రేమిస్తున్నాను చెప్పింది. అప్పుడు వెంటనే చెట్టు చాటు తీసుకెళ్లి సారీ అని చెప్పాను. ఆ విషయం మీరు నమ్మాలి. ఓకే సరే వస్తాను. డార్లింగ్, మన పెళ్లి విషయం మీ ఇంట్లో ఏమని చెప్పావు? అన్నకి చెప్పి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మాత్రం ఏం చేస్తా? నీ పెళ్లికి రాను. ఏంట్రా ఎవర్రా అమ్మాయి? అమ్మాయి వాసన తగిలింది నాకు ఎందుకులేగా. అమ్మాయి సికింద్రాబాద్ ఇటుపక్క వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటుపక్క వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళమని చెప్పా. అంతే అంతే అన్ని. పెళ్లి వద్దంటాడు, ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దంటున్నాడు.
ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదాం కానీ పొద్దున వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఎందుకు అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. దగ్గరకు వచ్చేది నువ్వు చాలా అందంగా ఉన్నావు అది అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. నువ్వు అరేంజ్ చేసావేంటి? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజున పార్టీ చేసుకోవడం చాలా సంతోషం. మీరు ఉండాలి లోపలికి వెళ్ళి పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోవడం మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతుంది వాడు ప్లాన్ చేశా. ఏంటి? ఈరోజు నైట్ ఒక అమ్మాయిని సెట్ చేశా. ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, నాకు తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగా అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది, మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. చంద్రరాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడదాను లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటాలు బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి ప్లీజ్. ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు ఇది? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్ ఆకివీడ్లో. ఎంతసేపు మాటలతోనే సరిపెడతారా? చేతులు కావాలా? ఆగలేకపోతుంది చుట్టి. కూర్చో. ఏమైంది ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలి. కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వెళ్ళి వస్తాం దారా. రే పెద్దరాజా, రే చిన్నరాజా. ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ నండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని, అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని. చాలా గ్రేట్ అండి అసలు. మా తమ్ముళ్ళ మీద ప్రేమ అలాంటిది. వాళ్ళ మీద ప్రేమ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోలేకపోయాను. సూపర్. ఇంతకు మీకు హాబీస్ ఏంటి? హాబీస్ ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్ని. ఇంకా ఏమంటే ఇష్టం మీకు? నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చినప్పుడు చూసుకొని రండి. మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా? తేడాగా రా బాబు. మేము మీ అన్న గురించి చెప్తే నువ్వెందుకు కులికి పెట్టావు? మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోడు అసలు. అమ్మాయి అయితే ఒప్పుకోడేవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా, ఆగండి. మీరు అక్కడ పక్కన మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం దారా. సార్ కొంచెం మంచిలు ఉంటే ఇస్తారా? దాహంగా ఉంది. మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచిలు ఇస్తారా? మంచిలు ఎందుకు? దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. ఈ దాహాన్ని ఇందా నుంచి అడుగుతున్నాను దాహం అని చెప్పి. వద్దు సార్ ప్లీజ్. ఏమైంది? ఏంట్రా ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట కట్టను అంతే. చూసారా ఇప్పుడు నమ్ముతారా? అరే అన్నయ్య, ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వు అయితే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలం? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలి ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా మనకి. అలా అన్నని పట్టుకున్నానొచ్చా? అలా అన్నని పట్టుకున్నానొచ్చా? అన్నయ్య అన్నయ్య అంటే దైవంతో సమానం. స్కూల్ డేస్ అన్నని పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరు అమ్మాయి లవ్ చేసి చెట్ చేయడానికి తీసుకెళ్ళాలని చెప్పా. మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్క తీసుకెళ్ళి చెప్పా. అప్పుడు ఎన్న తిప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా ఏంటి? వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. వెళ్ళండిరా పొండిరా. నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని అలాగా. అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి
అండ్ మగాడిని పట్టుకున్నాను రండి. ఎవరు ఎదురు చూస్తూ ఉంటా.